శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 2025 సంవత్సరం వచ్చేసింది. ప్రతి మనిషికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రావినూతల భక్తి నుంచి. అయితే ప్రతి వారికి ఎన్నో రకాలైనటువంటి కోరికలు సహజంగానే ఉద్భవిస్తూ ఉంటాయి. సంవత్సరం మారంగానే సంవత్సరం మారిపోయింది. ఈ పాత సంవత్సరంలో వెళ్ళిపోయినటువంటి 24లో కొన్ని పనులు మనం మిస్ అయిపోయాము. ఎంత కృషి చేసినా కూడా అవ్వలేదు. అలాంటివన్నీ కూడా 2025లో అవుతాయా? వివాహం అవుతుందా? కారు కొనుక్కోగలుగుతామా? ఖరీదైన సెల్ ఫోన్ కొనుక్కోగలుగుతామా? గృహము కట్టుకోగలుగుతామా? సంతానం కలుగుతారా? ఆరోగ్యం బాగుంటుందా? విదేశీయానం చేద్దామా? ఉన్నత విద్యలు చదువుకోగలుగుతామా? మంచి ఉద్యోగం వస్తుందా? ఇక ఈ కోరికల చిట్టాకి అంతు లేదు. అలాగ వెళ్ళిపోతూనే ఉంటాయి కోరికలు. ఇందులో ఏవి జరుగుతాయి అనేది క్వశ్చన్ మార్క్ కదా. అందుకని రకరకాలైన కోరికలు ఉద్భవిస్తూ ఉంటాయి. మనకి ఎకనామిక్స్లో చెప్తూ ఉంటారు, మానవుని కోరికలు అనంతాలు, ఒకటి తీరగానే మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతూ ఉంటుంది అని. అలాగే కొత్త సంవత్సరం రావడం ఆలస్యం ప్రతి మనిషిలోనూ కూడా అనేక రకాలైనటువంటి ఆలోచనలు. ఈ సంవత్సరం మనకి ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, ఈ పని అవుతుందా, అది అవుతుందా అవదా తెలియదు. కాబట్టి ఆ అవుతుందా 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 అనేటటువంటి క్వశ్చన్ మార్కుతో అనంతమైన కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటికి బ్రేక్ వేస్తూ ఒక ఆలోచన వస్తుంది, అసలు మన జాతకం ఎలా ఉందో చూసుకుందామా, అసలు ఈ సంవత్సరం గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చూసుకుందామా. అప్పుడు మనకి ఏ పనులు అవుతాయి ఏ పనులు అవ్వవు అనేది తెలియదు కదా. తెలిసిపోతుంది కదా, ఈ పనులు అవుతాయి అని తెలిసిపోతుంది, ఈ పనులు అవ్వవు అని తెలిసిపోతుంది అని చెప్పి ఎవరికి వారికి ఒక ఆలోచనలకి బ్రేక్ కలిగించేటటువంటి అంశమే జ్యోతిష్యం. ఇది అవుతుందా అవదా అనేటటువంటి ఆలోచనలు, అలాగ ఆలోచనల పరంపర వెళ్ళిపోయే కన్నా జ్యోతిష్య ప్రకారంగా ఇది ఎలా ఉంటుందో తెలుసుకుందాము అని చెప్పి అనుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి ప్రతి వారు కూడా ఈ జ్యోతిషం వైపుకి తొంగి చూస్తారు. అలా 2025లో ఏ గ్రహాల యొక్క స్థితులు మారి ఏ రాసుల్ని ప్రభావితం చేస్తున్నాయి అనేది చాలా సుస్పష్టంగా ఉంటుంది. కాబట్టి వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ సంవత్సరం మేము ఏ పరిహారాలు చేసుకుంటే మాకు అనుకున్న పనులు అవుతాయి, వివాహం అవుతుందా, ఏ పరిహారం చేసుకోవాలి, కారు కొనుక్కోగలుగుతామా, ఏ పరిహారం చేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ తెర మీదకి వస్తాయి. వీటన్నిటికీ జవాబులు చెప్పుకుంటూ మనము ఏ రాశి వారికి గ్రహస్థితులు, మారిన గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడున్న గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది. ముందుగా గ్రహస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, తరువాత ఎలా మారుతున్నాయి, అంటే ఏ డేట్లో ఏ గ్రహస్థితి మారుతోంది అనేది తెలియచెప్పుకుందాం. గురువు గారి యొక్క స్థితి వృషభ రాశిలో ఉంటూ మే 15న మిథున రాశికి వెళ్తున్నారు. అలాగే శని గారి యొక్క స్థితి మార్చి 30 వరకు కుంభరాశిలో ఉంటూ మార్చి 30 నుంచి మీనరాశిలోకి వెళ్తున్నారు. ఇక రాహువు యొక్క స్థితి, వారు అపసవ్య దిశలో నడుస్తారు కాబట్టి రాశి వెనక్కి వస్తున్నారు. మే 20 నుంచి రాహువు గారి యొక్క సంచారము కుంభరాశిలో జరుగుతూ కేతువు గారి యొక్క సంచారము సింహరాశిలో జరుగుతూ ఉంటుంది. ఇద్దరు అపసవ్యంగా వెళ్తారు కాబట్టి వీరు కుంభరాశిలోకి వస్తారు, కేతువు సింహరాశిలోకి వెళ్తారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా ఇక రాశుల ప్రభావం ఎలా ఉంది, ఏ రాశికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. కర్కాటక రాశి 2025 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 8 భాగాలుగా ఉంది. అంటే చక్కగా సంపాదన బాగుంటుందని అర్థము. గిఫ్ట్ల రూపంలో రావచ్చు, సంపాదన రావచ్చు, పిత్రార్జితం రావచ్చు, ఏ రూపకంగా అయినా ఆదాయం 8 భాగాలు ఉంది. అలాగే వ్యయం వచ్చేసి 2 భాగాలు కనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళు సగం కూడా వ్యయం చెయ్యరన్నమాట. వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా దాచుకోవచ్చు. అలాగే రాజపూజ్యం వచ్చేటప్పటికి 7 భాగాలు. ఎంత ఉన్నత స్థితికి వెళ్తుందో చూడండి. చక్కటి ప్రశంసలు, సన్మాన సత్కారాలు, 10 మంది మెచ్చుకోలు, ఉన్నత స్థితి, ఉత్తమమైనటువంటి పదవులు పొందడం ఇత్యాదివన్నీ కూడా ఈ రాజపూజ్యంలోకే వస్తాయి. ఇదంతా చాలా బాగుంటూ ఉండగా అవమానం మటుకు 3 భాగాలుగా ఉంది. కొద్దిగా జాగ్రత్త వహించాలి. మరి ఇప్పుడే మనము చెప్పుకుంటూ ఉన్నాం, పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. ఎవరైతే ఎత్తుకు ఎదుగుతూ ఉంటారో పక్క నుంచి వాళ్ళని కిందకి లాగే వాళ్ళు ఉంటారు. ఈ సమాజమే అలా ఉంటుంది. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకా ఇంకా నిచ్చెన మెట్లని
పైకి ఎక్కుతూ వెళ్ళాల్సిందే అని చెప్పి నిర్ణయించుకొని ఈ కర్కాటక రాశి వారు ఇంకా ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళడానికే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కర్కాటక రాశి మనకి లాభస్థానంలో గురువుగారు ఉన్నారు ఇప్పటి వరకు. అత్యద్భుతమైన కాలం ఉంది. ఇప్పుడు వ్యయంలోకి వస్తున్నారు. మరి వ్యయంలోకి వచ్చినప్పుడు శుభకార్యాల ద్వారా డబ్బులు ఖర్చు చేయడము, శుభకార్యాలు చేయడము, ప్రశంసలు పొందడము, స్థానచలనం ఉండడము ఇత్యాదివన్నీ కూడా ఉండబోతూ ఇంకొక విషయం ఏంటంటే తన యొక్క ఉచ్చ స్థానానికి దగ్గరగా వచ్చేస్తున్నారు. మరి అద్భుతమైన కాలం అని చెప్పాలి కదండి. వ్యయంలో ఉన్నారు కదా అంటే ఏ గ్రహమైనా వ్యయంలో ఉన్నప్పుడు ఒక శుక్రాచార్యుల వారు తప్ప మిగతా ఏ గ్రహాలైనా వ్యయంలో ఉన్నప్పుడు పూర్తిగా వ్యయాన్నే ఇస్తాయి, లాభాలు ఎక్కడ ఇవ్వవు. మిగతా రాసుల్లో గ్రహాలు ఎక్కడన్నా వ్యయంలో ఉన్నప్పుడు వ్యయాన్ని ఇస్తాయి, ఖర్చుల్ని ఎక్కువగా ఇస్తాయి. ఇక్కడ గురువు గారు మే 15 నుంచి వచ్చేస్తున్నారు. మే 15 నుంచి వచ్చినటువంటి గురువుగారు ఈ శుభాలు ఇప్పటి వరకు ఎన్నో రకాలైన శుభాలను ఇచ్చారు, ఆదాయాలను ఇచ్చారు, కీర్తి ప్రతిష్టలను ఇచ్చారు, అన్నిటినీ ఇచ్చారు లాభస్థానంలో. ఇప్పుడు ఏమి ఇస్తున్నారు? ఆయన ఉన్నత స్థితిని ఇస్తున్నారు. మళ్ళీ తిరిగి తన ఉచ్చలోకి వచ్చేటప్పటికి గురువుగారు ఉత్తమమైన సింహాసనం మీద కూర్చోబెట్టి తీసుకొని వస్తారు ఈ రాశిలోకి. ఈ రాశిలోకి కర్కాటక రాశిలోకి గురువుగారు వచ్చేటప్పటికి ఉత్తమమైన సింహాసనంలో కూర్చొని ఉండాల ఆ వ్యక్తులు. ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి అత్యద్భుతమైన ఫలితాలు అన్నమాట. గురువుగారు తన యొక్క ఉచ్ఛకి దగ్గరగా ఉంటున్నారు కాబట్టి ఎటువంటి సందేహం లేదు. ఉన్నత స్థానంలోకి వెడతారు అని చెప్పడంలో, ఉన్నత స్థానంలోకి వెళ్తున్నారు అంటే కష్టం ఫలిస్తుంది, ఆదాయం పెరుగుతుంది, ప్రశంసలు ఉంటాయి, అలాగే సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలన్నీ కూడా వీరికి చక్కగా కలిసి వస్తాయి. ఇవన్నీ కూడా చాలా మానసికమైనటువంటి ప్రశాంతతని ఎక్కువ చేస్తూ, సంతృప్తిని ఎక్కువ చేస్తూ ఉంటాయి. అలాగే శనిగారి యొక్క స్థితి 2025వ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోయింది? అప్పటి వరకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు పరీక్షలు పెట్టి 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 ఉంచారు కదా. ఇప్పుడు నవమంలోకి వెళ్తున్నారు. మార్చి 30 నుంచి నవమంలోకి వెళ్ళిపోతున్న వారు ఎప్పుడైతే ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ తొలగిపోతుందో ఇక అద్భుతమైన ఫలితాలు వాళ్ళకి ఒక గొప్ప ప్రపంచాన్ని ఇస్తారనమాట. ఒక గొప్ప ప్రపంచంలోకి అడుగు పెట్టేటట్టు చేస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఇటు పక్క గురువు గారి యొక్క ఉచ్చస్థాన స్థితిగా ఆ దిశగా ఉన్నటువంటి గురువుగారు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు వ్యయంలో ఉన్నప్పటికీ. ఇక్కడ శనిగారు కూడా అత్యద్భుతంగా అష్టమ స్థానం దాటిపోతున్నారు. ఇక వీరు ఇచ్చేటటువంటి ఉన్నతి ఒక జీవిత కాలానికి ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంత అత్యద్భుతంగా అన్ని విషయాల్లో గృహ సౌకర్యాలు, స్థిర చరాస్తులు, వివాహాది శుభకార్యాలు, వీరికి వివాహం అయి ఉన్నట్లయితే ఇంట్లో కుటుంబ సభ్యులకు అవుతుంది. ఇంకా కుటుంబ సభ్యుల్లో వివాహం వయసు రాలేదండి మా పిల్లలు చిన్నపిల్లలు అనుకున్నట్లయితే వాళ్ళకి చక్కటి శుభాలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో పెద్ద పెద్ద పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, యాగాలు చేసుకుంటారు. శుభకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. ఎటువంటి సందేహం లేదు. ఉత్తమోత్తమైన స్థితులు 2025లో ఉన్నాయి అని చెప్పడానికి. అలాగే కర్కాటక రాశి వారికి నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహు గారు అష్టమ స్థానంలోకి వచ్చేస్తున్నారు. చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇక్కడ శనిగారు ఇచ్చేటటువంటి అదృష్ట ఫలితాలు కానీ, గురువుగారు ఇచ్చేటటువంటి అదృష్ట ఫలితాలు కానీ అష్టమ రాహు సంచార దోషాన్ని ఏమీ చేయలేవు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు తృతీయ స్థానంలో కేతు గారి యొక్క సంచారం అత్యద్భుతంగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు వారు ద్వితీయంలోకి వచ్చేస్తున్నారు మే 20 నుంచి. ద్వితీయంలో కేతువు ఏమన్నా మంచి చేస్తారా అంటే చెడు అయితే చెయ్యరు. ఇది చాలా చెప్పుకోదగ్గ సూచన అనమాట. చెడు అయితే చెయ్యరు. మంచి చేసినా చేయకపోయినా చెడు చేయకుండా ఉంటే మనకంతే చాలు. పైగా సింహరాశిలో కేతువు చాలా అనుకూలం. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. అనుకోని విధంగా మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రాశికి ఒక పక్క గురువు గారు, ఇంకొక పక్క కేతువు, ద్విద్వాదశాల్లో ఇద్దరు ఉండి మధ్యలో రాశి ఉంది. అంటే శుభకరమైనటువంటి పరిణామాలే ఉండబోతున్నాయి. శుభ అర్గళే ఉండబోతోంది. శుభ అర్గళే అవుతూ ఉన్నది. కాబట్టి వీరికి విపరీతమైనటువంటి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. విద్యార్థులకి బాగుంటుంది. అలాగే ఉన్నత విద్య బాగుంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది.
స్థిరచరాస్తుల కొనుగోలు వృద్ధి బాగుంటాయి. అనేక విధాలుగా ఇక లాభాల బాటలో ఉంటారు. ఎక్కువగా రుణాలు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఈ విధమైన అనుకూలతల కారణం చేత, అలాగే గురువుగారి యొక్క దృష్టి మే 15 నుంచి ఈ నవమ దృష్టి కుంభరాశి మీద పడుతూ ఉన్న కారణం చేత కూడా రాహు యొక్క ప్రభావం తగ్గిపోయి అనేకమైన విశేషాంశాలు వీరి జీవితంలో ఉంటాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయండి. ఇంకా ఇంకా మనశ్శాంతి ఉంటుంది. విదేశీ యానాలు ఉంటాయి, శుభకార్యాలు ఉంటాయి, ధన ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీ యొక్క స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతుంది, అనేక విధాలా మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం.